మధ్య ఏకత్వము. భార్య భర్తలు చూస్తున్న మాట వాళ్ళు ఇద్దరైనప్పటికీ కూడా వివాహం ద్వారా వారు ఏక శరీరం ఉంటారు. ఏక శరీరానికి ఏక శరీరమైనను రెండు ప్రాణాలు ఉన్నాయి, రెండు ఆత్మలు ఉన్నాయి, మనసు మాత్రం ఉంటుండాలి. చెప్పండి. ప్రతి వ్యక్తి శరీరం, నాకు శరీరం, నాకు ప్రాణం ఉంది, నాకు ఇష్టం ఉంది చెప్తాం. అలాగే ప్రతి మనిషికి శరీరం, ఒక ప్రాణం చెప్తాం. మరి ఇద్దరు పెళ్లి చేసినప్పటికీ రెండు శరీరాలు, రెండు ప్రాణాలు, రెండు ఆత్మలు. కానీ బైబిల్ ఏమంటుంది? అలా ఉండకూడదు. ఒక వరలో రెండు కత్తులు ఉండవు. ఒక దాసుడి యజమానికి ఉండలేడు. కానీ భార్య భర్తలు ఇద్దరైనా వివాహం జరగరు. ఇది ఎట్లా సాధ్యం? మరి ఒక దాసు ఇద్దరు యజమాని ఉండలేడు అంటుంది బైబిల్. అలాగే ఒక వరలో రెండు కత్తులు ఉండమంటున్నారు. భార్య భర్తలు వచ్చేప్పటికి రెండు కత్తులు ఒక వరలో ఉన్నారు. ఎందుకని వారిద్దరు ఏక శరీరం అవుతున్నారు, కానీ ఏక ప్రాణము కాదు, ఏక శరీరం అవుతారు. అంటే శరీరాలు వేరువేరుగా ఉంటుంది, కానీ అవగాహన వచ్చినప్పుడు ఇద్దరు మాట ఒకటిగా ఉంటుంది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉంటుంది. నేను వాక్యం మొదలేసిన చెప్దామని వారి చదివించాను. అందరూ దాసుగారు వచ్చారు. సరే మాట్లాడబోయాను. నేను రాసుకోలేదు, నా చదువు కాపీ కొట్టడానికి కూడా నేను ఏది మాట్లాడినా చెప్తాను. ఐ మైసెల్ఫ్ వండర్. కాబట్టి క్రీస్తులో ఉన్న మనము కూడా ఎంతమంది అయినా సరే ఏక మనసు కలిగి ఉండండి. క్రీస్తులో ఉన్న వారు ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఐదురైనా, 50 మంది అయినా, 5,000 మంది అయినా, ఎంతమంది అయినా విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. ఈనాటి సంఘాలలో, ఈనాటి సహవాసములో, ఈనాటి కుటుంబంలో, ఈనాటి సహోదరుల మధ్య, ఈనాటి విశ్వాసుల మధ్య ఏముందట? విశ్వసించిన వారు అందరూ. ఉదాహరణకి చూడబడిన సంఘంలో విశ్వసించిన విశ్వాసులు కొంతమంది ఉన్నారు. విశ్వసించిన వారు అందరూ. కొంతమంది ఎర్రగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది ఎత్తుగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది పాచర కట్టి, కొంతమంది పట్టు చీర కట్టారు, కొంతమంది గోల్డ్ వేసారు, కొంతమంది గోల్డ్ వేసారు, కొంతమంది చిన్న తాటి ఇల్లు, కొంతమంది రేపు షర్టు, కొంతమంది ఆ ఇల్లు ఒక ఇల్లు నానేసి ఒక ఇల్లు ఏమో వేసి ఈ రకాలుగా ఎన్నో ఉండవచ్చు భౌతికంగా. కానీ ఎవరు? క్రీస్తునందు విశ్వసించిన వారు అందరూ. విశ్వసించడం ద్వారా ఎందరైన వారు ఒకటే. ఎందరైన వారు క్రీస్తునందు విశ్వసించిన వాడయ్యారు. ఒకే క్రీస్తుని విశ్వసించిన వాడైనారు. అందుకని క్రీస్తుని విశ్వాసించిన తర్వాత ఏ భేదమును ఉండకూడదు, ఏ భేదమును లేదు. అంతటను అందరూ ఆయన యొక్క అనుగ్రహమును పొందవచ్చు. ఏ భేదము లేదు. లోకం మట్టికి వెళ్తే ఎన్ని రకాల భేదాలు ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎందుకు ఇంత అల్లకల్లోలమైన పరిస్థితులు? ఎందుకు శత్రుత్వములు? ఎందుకు భేదములు? ఎందుకు కలవరములు? ఎందుకు వ్యతిరేకములు? ఎందుకు హింస? ఎందుకు ద్వేషము? ఎందుకు పగ? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే భేదము. అపవాది యొక్క గుణము భేదం కల్పించుట. దేవుని యొక్క స్వభావము, దీనికి ఆత్మ చర్యలు ఐక్యపరచుట. ఏక మనస్సు అని ఏక మనస్సు.
ఒక ద్రాక్ష తోట ఉందంట, బాగా పెరిగిందంట, బాగా పువ్వు పూసిందంట, బాగా కాయలు కాలుతుందంట. సరిగ్గా సీజన్ వచ్చేపాటికి సరిగ్గా టైం వచ్చేపాటికి ఆ పూత కింద వచ్చే టయానికి అప్పుడు బయలుదేరి అంట. అప్పుడు దానికి అన్ని కనపడ్డా ఏంటని మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకున్నాడు. వాటిని చెరపడానికి ఏం బయలుదేరని నక్కలు బయలుదేరి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నాడు. నక్కలు పట్టుకోండి, గుంట నక్కలు పట్టుకోనండి, వాటిని చితిపేయండి, వాటిని లేకుండా చేయండి. కురుపు వచ్చింది మార్చుకుంటాం, చగ్గొడ్డు వచ్చింది మార్చుకుంటాం, దొరద వచ్చింది మార్చుకుంటాం, చూగుడ్డు వచ్చింది మార్చుకుంటాం, కడుపు మంట వచ్చింది మార్చుకుంటాం, ఆ కాళ్ళు చీములు వచ్చింది మార్చుకుంటాం. దేహంలో ఏ అవయానికి ఏ యొక్క వ్యాధి వచ్చిన దాన్ని మనం మార్చుకుంటాం. అధికారం ఒకటి మెండేటువంటి శరీరమంతా ఆరోగ్యవంతముగా ఉండాలని మన ఆశ. అలాగే దేవానికి చెప్తున్న మాట ఏంటంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టి ద్రాక్ష తోటలు పూత పట్టినవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకున్నాడు. సరిగ్గా టయానికి వాటి చెరిపే నక్కలు, కొంట నక్కలు. మూడు జిత్తులు వారు నక్కల ఇడు అమ్మో ఇది ఎన్నాడా మాటలు, ఇది వచ్చాడా, అది ఏదో పెంగళం పెడతాడు, పెంగళం పెడతాడు, చిచ్చు పెడతాడు, నిప్పట్టిస్తాడు. పంపకు నొప్పు, మనిషికి నొప్పు, గ్రామానికి నొప్పు, పట్టణానికి నొప్పు, ప్రపంచానికే ప్రకృతి చక్రములకే చిచ్చుపెట్టి మనిషి యొక్క నాలుగులోంచి వచ్చే ప్రతి మాట ఒక అగ్ని లాంటి అగ్గి పొలం లాంటిది అన్నమాట. నేను అలవాటున్నప్పుడు అగ్గిపొల అగ్గిపెట్టి తీసి అగ్గిపెట్టి ఒక పొల తీసి పైన పెట్టి ఏంటంటే అది ఎలిగి అక్కడ పడేది. నీకు చూడండి, అగ్గిపెట్టిలో పొల తీసి దమ్మి పెట్టి ఇట్లా అంటే అది వెలిగి ఆయనకి ఎక్కడ పడిందో అక్కడ అగ్గిని మనకు బయలుదేరాలి. అంటే ఒక మనిషి వచ్చాడంటే, నువ్వు చేశాడంటే, ఒక మాట అన్నారంటే నువ్వు పండించినట్టే కొంపంతా అడివంతా కాలిపోతుంది. ఇళ్ళకి తాటేయడితో కొంపకి నిప్పు పెడతారు, సంసారాలు కూడా నిప్పు పెడతారు, స్నేహాలు కూడా నిప్పు పెడతారు. ఇద్దరు మంచి స్నేహంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య చేస్తాడు. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడుగుని తగిలిపెట్టి చూడండి. కాబట్టి మనం గమనం చేసినట్లయితే ఆ ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నప్పుడు నక్కలు వచ్చినవి. అవి ఏం చేస్తున్నాయి, పంటను చెరిపేస్తున్నాయి. అంటే సంఘం ఉందంటే సంఘం 10 మంది విశ్వాసం 20 మంది విశ్వాసం తయారయ్యంటే అందరూ సైక్యంగా సంతోషంగా ఉండడం అంటే చిలక గోరింకలాగా ఉంటారన్నమాట. 2 ఆకులు 3 కాయలండి, సౌండ్ అండి, 2 ఆకులు 3 పువ్వులు 6 కాయలు. మరిచే దగ్గరికి వెళ్ళేవారు, ఒకే ఒక తొడుగు కోసం ఆ తొడుగులోనే 3 మల్లె పూలు ఉన్నాయి. ఒక దానిలోనే 3 మల్లె పూలు ఉన్నాయి. ఒక గులాబీ పూలు చిన్న కొమ్మలు వేసావు, దానిలోనే 4 గులాబీ పూలు ఉన్నాయి. ఎలా ఉంటుంది, మొత్తగా ఉంటాయి, ఇష్టంగా ఉంటాయి. ఒకే ఒక మొగ్గ 2 మొగ్గలు ఉన్నది, 3 మొగ్గలు ఉన్నది, 4 మొగ్గలు ఉన్నది. ఆ మల్లె పూలు పెట్టి తీసుకోమంటే ఏం తీసుకుంటాం మనం? అన్ని మల్లె పూలే తీసుకుని ఉంటాయి కదా, ఏం తీసుకుంటా? ఎక్కువ పూలున్న గుత్తి అది మనం ఇష్టపడతాం. చూడడానికి అందంగా ఉంటుంది, మనసు ఇష్టంగా ఉంటుంది, చూసేవాళ్ళకి కూడా భలేగా ఉంది అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఏం చెప్పుకున్నా, ద్రాక్ష తోట పూత పట్టినప్పుడు అక్కడ వాడు చెరిపేటువంటి నక్కలు కొంత నక్కలు పెట్టేదన్నమాట. ఏంటో నక్కలు ఏం చేస్తాయి, చెరుపు చేస్తాయంటే చెరుపు చెయ్యి పిల్లలారా. చెరుపు చేయడము అంటే సంతోషంగా సమాధానంగా వాళ్ళ ఇద్దరి మధ్య ఒక మాట వేసి అక్కడ లుక్ పట్టించడం. ఇంకంతే, ఇద్దరు సమాధానంగా ఉన్నాడు, రాసుకున్నాడు, పూసుకున్నాడు, ఒకరిని కొట్టుకుంటాడు, తట్టుకుంటాడు, తిట్టుకుంటాడు, చిత్తులు అయిపోతారు,
నష్టపరుచుకుంటారు. అబ్బో ఎంత నగరం వచ్చిందో చెప్పడానికి వీళ్ళు. అలాగే లోకం ఎలా ఉందో అలాగే రక్షించబడిన సంఘములో కూడా ఆ దేవుడు కొన్ని ఆత్మలు సమకూర్చిన తర్వాత ఆ ఉచ్చటి కొన్ని ఆత్మల మధ్య ఐక్యత, అనురాగము, ఏక మనసు, ఏకాత్మ మనం పోషించాలా. అలాగే భిన్నమైన ఒక మనిషి ఒక మాట మాట్లాడితే డివైడెడ్ రూల్ పాలసీ లాగా అయిపోతుంది. కాబట్టి ఐక్యతను ముక్క చేసే నోటిలోంచి మాటలు మన నోట రాకూడదు. మనం మాట మాట్లాడేమంటే ఆ ఐక్యత లేని వారి మధ్య ఐక్యత రావాలి. అనురాగం లేని చెడిపోయిన వారి మధ్య అనురాగం రావాలి. ఇంట్లో పోట్లాడుకున్నారంట. ఆ కాయలు పట్టలేదంట. ఎందుకో కాయలు పట్టమన్నా అంటే మన గాలి ఎత్తుకోలేదు. ఎందుకంటే ఆ కాయలు పట్టలే 10 మంది కాయలు కొట్టేదాన్ని ఆ ఇంటికాడికి వారి మళ్ళీ మనకి కూర్చోవాలద్దా. ఆ ఇంటికాడ వాళ్ళని కాకి మళ్ళీ మనకి కూర్చోవాలద్దా కొట్టేదాన్ని. ఏమైంది? కాకి అంటే కాకి కూడా కాదు. మన ఇంట్లో పోట్లాడుకుంటే కాకులకి మన దీనికి సంబంధం ఏముంది అంటే కక్ష ఎంత ఉందంటే కాకి అది మన ఇంటి మీద పడింది. ఆరింటి కూడా వాడదు, ఆరింటి కూడా వాలింది. నైరుకి వచ్చాడంటే మన ఇంటికి వెళ్ళకూడదు, ఆరింటికి వచ్చాడు మన ఇంటికి రాకూడదు. ఎలాంటి ఐక్యం లేని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే ఎందుకు ఏర్పడుతున్నాయి? ఒక పాప అనేకమైన మంచి పనులను చెప్పి ఎందుకు ఏర్పడుతున్నాయి ఇవన్నీ? కోపం పట్టినటువంటి వాడిని బడ్డకు సమాధానం, ఐక్యతను వచ్చింది. అదిగోరా అదిగో నక్కదు, అదిగో 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 నక్క, అదే 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 పట్టుకోరా. నేను పట్టుకున్నాను, చంపేసాను, తీసాను. మళ్ళీ పంట పాడైపోయింది. మళ్ళీ చూసాం, ఎంత విధంగా నక్క కనపట్ల. మళ్ళీ పాడు చేసి తెల్లాలి. మళ్ళీ చూసాం, ఎక్కడైనా ఏది కనపట్ల. ఎంతసేపు ఎత్తుకైనా పాడు చేస్తుంది కానీ కంటి కనపట్ల. ఏంటంటే అది గుంట నక్క. అంటే గుంటలో ఉంటుంది. ఎవరు దోపులు వచ్చేసి నక్కను పట్టుకుని దేనికే కానీ గుంటలను పట్టుకోవాలంటే అక్కడ ఐక్యత కావాలి. సహాయం చేసి నక్కలనైతే పట్టుకోవచ్చు, గుంట నక్కలైతే సహాయం చేసి గుంట నక్కలు పట్టుకోవాలి. విశ్వాసం వల్ల మా హృదయంలోకి గుంట నక్కలకి ప్రవేశం ఇవ్వకూడదు. ఏంటి గుంట నక్కలకి? ఏంటి ఉదాహరణ? నా ఈరోజు కూర్చుంది, నాతో శుభ్రంగా మాట్లాడింది, మళ్ళీ అక్కడికి వెళ్ళింది, అక్కడ మాట్లాడుతుంది. ఏనకొచ్చింది? గుంట నక్క వచ్చేసింది. చూసిందా? మాట్లాడినారా? చెడు చెప్పిందా? ఏమీ చెప్పలేదు. కానీ తనలో ఒక భావం, వ్యతిరేక భావం. చెరుపు చేయి పిల్లలారా నేర్పిస్తున్నామా? కాబట్టి అలా కాదు అమ్మా. రక్షించబడే విశ్వాసమైన మనం ఐక్యతను కాపాడుకోవాలి. సరే, మనం బాగా పెట్టుకోవాలి. ఏంటంటే లాజరు, ధనవంతుడు గురించి మనం చదువుతున్నాం. భూమి మీద 2 మనుషులు ఉన్నారు. ఒకరి పేరు లాజరు, ఒకరి పేరు ధనవంతుడు. ధనవంతుడు అనేవాడు చాలా గొప్ప ధనవంతుడు, ఊళ్ళోనే ధనవంతుడుగా ఉంటాడు. ఈ రాజు అనేవాడు ఊరు మొత్తం మీద దరిద్రుడు ఎవడు ఉన్నాడంటే ఆడే. ఊరు మొత్తం ధనవంతుడు ఉన్నాడంటే ధనవంతుడే. అలాంటి వారు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ ధనవంతుడి యొక్క స్థితిగతులు ఏంటంటే అసలు అతడు ఓదారంగు బట్టలను, ఓదారంగు వస్త్రం అంటే ప్రపంచంలోనే ఖరీదైన బట్ట. ఏంటి? ప్రపంచంలో ఆ రంగే ఖరీదైతే సన్నపు నార వస్త్రములను, అందులో ఏమైనా సన్నపు నార 40 నంబర్ చీరకి 120 నంబర్ చీర ఎంత తేడా ఉంది చెప్పండి. 40 నంబర్ చీరే మందంగా ఉంటుంది. అదే 120 నంబర్ చీర అయితే పలుసుగా ఉంటుంది, గురువు ఉండదు. కట్టినా కానీ కట్టినట్టు ఉండదు. అలాగే ఇక్కడ కూడా అతడు సన్నపు నార వస్త్రములు కట్టుకునేవాడు. ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతుంటాడు. ఎప్పుడెప్పుడు సుఖం? ప్రతి దినం. సంవత్సరం అంతా గోంగూర పచ్చడి, పచ్చిమిరపకాయ పచ్చడి, పచ్చి పులుసు, దాంతో ఒకసారి నాటుడు కొట్టి అన్నాడు. ఏముంటుంది?
బైబిల్ సొలొమోను రాజు అన్నాడు. సొలొమోను రాజు అంటే రోజు ఎన్ని కోళ్ళు ఉంటారు చూడు ఒకసారి. 1/2 కిలో 1/4 కిలో నవట కానీ 350 గ్రాములు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. మొదటి రాజులు 4:22. 4వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా సంవత్సరమునకు ఒక్కొక్క దినమునకు ఒక దినానికి ఒక రోజుకి సంగతి చెప్పేది. అవునే. చెప్పు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా ఒక్కొక్క రోజుకి తన ఇంట్లో ఉండే వంటలు ఎంత అంటే చెప్పు. 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఒకగాడు పిండి 600 తూముల పిండి. 600. 600 తూముల పిండి గోధుమ పిండి. 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఎంత ఏ మందులో ఉంటుంది అది ఏంటి కేజీ మందులోనే లెక్కేసుకున్నాం. ఉంటుంది. ఎందుకంటే ఆ కూర క్వాలిటీ గురించి దాన్ని బట్టి ఎంత ఉంటుంది అలా లెక్క. సరే చూద్దాం. 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఎందుకంటే అదేనయ్యా. అదేనా. తర్వాత 1200 తూముల ముతక పిండి. అయ్యి ఇది కూడా మరి ఇది కూడా. క్రొవ్విన ఎడ్లు 10. పువ్వున ఎడ్లు 10. 10. 10. విడి ఎడ్లు 20. విడి ఎడ్ల అవును. అయ్యనే 20. 30. 30. 100 గొర్రెలను. గొర్రెలేనే 100. 100 గ్రాముల మాసం. 100 గొర్రెలు. 100 గొర్రెలు. 100 గొర్రెలు. ఇవిగాక ఎర్ర దుప్పులు. నిన్న 3 రోజుల క్రితం మా దేవదాస్ గారు బాడీ చెప్పి జ్ఞాపకం కూడా పెట్టాడు వాళ్ళు. దానికి వెళ్ళే ఇడితే ఎలా ఉంది భోజనం అంటే ఏదో 10-20 సంవత్సరాల లోపల తిన్న భోజనం అంటే అవి భోజనం చాలా రుచిగా ఉంటాయి. తర్వాత హెడ్ క్వార్టర్స్ కూడా వండారు అన్నారు. ఇంకేదో వండారు అన్నారు. దేశం చూస్తే పెద్ద దేశాలు దాని నిన్న సగం పైన ఉంది. ఎన్ని 100 తలకాయలు అయితే కానీ అంత రాదేమో అన్నా కాదంట. ఎన్ని ఎన్ని 7 అంట అంత ఉంది. అంటే ఎంత పెద్ద అనమాట. ఒకటి దరిదా 20 కేజీలు అంట. ఎన్ని 20 కేజీ. 20 కేజీ. చదువు. క్రొవ్విన ఎడ్లు 10. ఎంతమంది పేరు పెట్టావా ఆ రోజు? ఆ రోజు ఎంతమంది తిన్నారని 1000 మంది భోజనం చేశారంట. 1000 మంది భోజనం చేశారంట. ఎన్ని గొర్రెలు? 7. 7 గొర్రెలు 1000 మంది తిన్నారంట. 100 గొర్రెలు. ఎన్ని? 100 100 గొర్రెలు. 100 గొర్రెలు. 100 ఇంటూ 7. 1000. చెప్పండి ఎక్కడ? $13,000 మంది భోజనం చేశారు. 13,000 మంది గొర్రెలతోనే మరి మిగిలిన క్రొవ్విన ఎడ్లు 10. విడి ఎడ్లు 20. 100 గొర్రెలు. ఇవిగాక ఎర్ర 10 దుప్పులు. గొర్రెలు అయితే కానీ ఒక యుద్ధం అవ్వదు. ఇంకా చదువు కింద 100 గొర్రెలు. ఇవిగాక ఎర్ర దుప్పులు. ఎర్ర దుప్పులు. అడిగి మాసం కూడా ఎర్ర దుప్పులు ఏంటి 2? ఎర్ర దుప్పులు ఎన్నో లెక్కలేవు. ఆ, దుప్పులు. ఆ, జింకలు. జంకలు, క్రొవ్విన బాతులు. బాతులు. కాబట్టి ఇప్పటికి ఒక్క ఒక్క రోజు రోజులో. ప్రతి రోజుకి నన్ను చూసేటండి ఇంట్లో రాజుగారి ఇంట్లో ఇంట్లో సొలొమోను. సొలొమోను రాజుగారి. మహారాజు ఇంట్లో ఒక దినానికి అంత ఆహార పదార్థములు వంట చేస్తున్నారు. ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. ధనవంతుడు. ధనవంతుడు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ సంస్కృతి అయితే సొలొమోను. సొలొమోను కూడా ధనవంతుడు కాబట్టి ఎంత వంటలే ఉండే రోజుకి
ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. ఇప్పుడు సుఖం ప్రతిదినము ప్రతి దినము బహుగా సుఖపడుచు. ఎంత బహుగా బహు అంటే భూమి మీద అంతగా సుఖపడే మనుషులు గౌరవం ఉండడు. నేను మొన్న ఉమాన్ దేశం వెళ్ళాను. ఆ పట్టణం అంతా చూడడానికి వెళితే పెద్ద పండుగలో తీసుకెళ్ళారు. ట్రంప్ 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 ఎక్కడ ట్రంప్ అని పేరు ఉంది అక్కడ. ఏంటి ట్రంప్ అంటే ఆయన ఆ దేశంలో కూడా ప్లాట్లు కొని బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నాడంట ఉమ్మన్లో. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ కదా అన్ని దేశాల్లో ఉన్నాయని అన్నారు. ఏంటి అన్ని దేశాలు పెద్ద పట్టణాలు చేస్తాడంట. ఏంటి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఎంత ధనవంతుడు అయినాడు, బహుగా బహుధనం. ఎంత ధనవంతుడు. బహుగా ఈ దినాల్లో కూడా అంత ధనవంతులు ఉన్నారు. అందుకే దేశ ప్రెసిడెంట్ అంత ధనవంతుడు ఏంటి? మన అంబానీ గారు లేడు బొంబాయిలో, మనోడు మన దేశస్తుడు. మరి ఆయన ఎంత ధనవంతుడు? ఆయన కూడా అంతేనే. ఆయన కూడా ఎంతో ధనవంతుడు. ఆ మధ్య చూసారు 10 ఏళ్ళ క్రితం ఆయన భార్య బర్త్డేకి ఏం ఖర్చు అంటే నాకు విమానం కావాలంట. మార్కెట్లో ఉన్న విమానం ప్రత్యేక విమానం తయారు తెప్పించాడంట. బొమ్మ కాదు కాదు. నిజంగా రియల్. నిజం. ఎలాంటి ధనవంతులు ఉన్నారు చూడండి. కాబట్టి బహుగా సుఖపడ్డాడండి ఈ ధనవంతుడు. ఉపవంతుడు ఎవరండి? లాజరును ఒక దరిద్రుడు. దరిద్రుడు అంటే ఇతర ధనవంతుడు అంట. వాడు కురుపులతో నిండిన వాడే. అతను ఆయన ఆశ చెప్పావు కదా, ధనం నీ ఆశ చెప్పండి కూర్చుంటాడండి. ఆయన పిల్లలండి. వాడు కురుపులతో నిండిన వాడే. ఆ. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. అతను వీడిల్లే కాదంట. ధనవంతుని ఇంటి వాకిట ఇంటి పక్కన ఇల్లా? కాదు కాదు. ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఇల్లు లేదు. ఏంటండి? ఇల్లు ఇల్లు లేదు. లేదు, పందిరి లేదు. మరి ఎక్కడ? ఇంటి వాకిట ఏంటి వాగడ పడి ఉండి. నీడ పడి ఉన్నాడంట. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో. బల్ల లేదు, ఆహారం లేదు. సొలొమోను ఎంత ఆహారం ఉంటే, ఎంత ఆహార పదార్థాలు రోజు రోజుకి ఇన్ని ఆహార పదార్థాలు కొడుతుంటే ఎంత సుఖపడుతున్నాడు ధనవంతుడు. ఈ లాజరైన వ్యక్తి ఏమన్నాడంట? అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఒక చిన్న రొట్టె ముక్కన పెట్టి ఆకలి తిందామని తీర్చుకొని కోరాడు. అది కూడా నువ్వు ఆకలి తీసుకున్నా ఏమి దొరకలేదంట. ఎంత దరిద్రుడిగా ఉన్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకి. ఎంత దరిద్ర అయిపోయాడు, బజార్ పాలు అయిపోయాడు. కుక్కలు వచ్చి వాడి గురుకుల్ని. ఆ దరిద్రుడు చనిపోయి ఆ దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనుక్కోబడి. ఇట్లాంటి దరిద్రులు చచ్చిపోతారంట. పొలవుకి దేవుని సన్నిధిలో దోకలు వచ్చినాయంట. అదేంటి ఆ దరిద్రుడు చనిపోయి రాసి పెట్టావా? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనుక్కోబడి. చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని. సమాధి కార్యక్రమం జరిగినాయి. ఈ లాజరు చనిపోయినప్పుడు దేహం గురించి రాయలే ఇక్కడ. ఏంటంటే సమాధి కార్యక్రమం గురించి రాయలా. ఆ దేహం ఎక్కడ పాతి పెట్టారో రాయలా. ఎవరు మోసుకెళ్ళారో రాయలా. ఒక దేహం గురించి మాట్లాడేది. చనిపోయారు అతనికి ఆత్మ దేవుని దూతలు వచ్చి ఆత్మను తీసుకుని వెళ్ళి లోకంలో ఉన్నతమైన స్థానం నుండి అబ్రహాం గారి రొమ్మున అనుకున్నాడు. భూమి మీద భూమి మీద లాజరు ధనవంతుడు ఇంటి వాడి కూడా ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఇక్కడ రొమ్మున భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు ఇంటి వాడి కూడా ఉన్నాడు. కృపతో ఉన్నాడు. దరిద్రని పేరు పెట్టుకున్నాడు. సరే, మరి రెండో పేరు ఏంటి? ధనవంతుడు కదా, బహుగా ఎంత సుఖపడ్డాడు. గదిలో కిందాక ప్రతిదినము బహుగా సుఖపడుతుండు. అంత సుఖం అనిపించిన ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి. సమాజం జరిగింది. మరి నాలుగు సంవత్సరం చదువులే చదువయ్యా. అరే సత్య ఎవరు మోసుకెళ్తారా అంటారు. సత్య ఎవరు మోసుకెళ్తారా? అవును అమ్మని చచ్చిపోతే ఎవరు మోసుకెళ్తున్నాను, నా ఊళ్ళో ఏం చేశారంటే నన్ను అందుకని చెప్పి ఆయన సత్యం మోసుకెళ్ళి కావాలి కాబట్టి అది చెప్పిన మాట నేనా వింటాను. ధనవంతుడు చనిపోతే అంత ఘనంగా సమాచారం జరిగేది. 7 ఊర్లకి 7 రోజులు భోజనాలు పెట్టారంట. 7 ఊర్లకి 7 రోజులు భోజనం పెట్టారంట. అంత ధనవంతుడు. కొన్ని వేల మంది వచ్చారు సమాధి కార్యక్రమానికి.
దళితులు చచ్చిపోతే ఆ సమాధి కార్యక్రమం గురించి రాయలేదు, ఎంతమంది వచ్చారో రాయలేదు. చెప్పండి, దేవదూతలు సమాధి వచ్చి ఎలా జరిగిందో రాయలేదు, కేవలం ఆత్మ గురించి రాయబడి ఉన్నది. చెప్పండి, ఆత్మను గురించి రాయబడింది. రక్షణలోని వారికి ఉన్నదంతా కలిపి శరీరము ప్రాణమే. రక్షించబడిన వారికి శరీరం ప్రాణం ఉంది కానీ దాంతో పట్టించిన వాళ్ళు లేరు, దాని నిమిత్తం లేదు. ఆదరు భూమి మీద బ్రతుకున్నప్పుడు శరీరాన్ని పట్టించుకుంటే చూడు ధనవంతుడులాగా ఉండేవాడు. ఎందుకు దరిద్రంగా ఉన్నాడు? శరీరాన్ని పట్టించుకోవాలి. పట్టించుకోవడం వదిలేసాడు. దాన్ని వదిలేసి మరి ఏం చేస్తున్నాడు? దేని పట్టించుకున్నాడు? ఆత్మలో ధనవంతుడు అయిపోయినాడు. ఆత్మలో ధనవంతుడు అయిపోయినాడు. ఈ ధనవంతుడి భూమి మీద ధనవంతుడు అయిపోయినాడు, ఆత్మలో దరిద్రుడిగా అయిపోయినాడు. అక్కడికి వెళ్ళేప్పటికి దరిద్ర స్థానానికి వెళ్ళిపోయాడు. ఇక లాజరు ఏ స్థానంలో ఉన్నాడో ఇక్కడ ధనవంతుడు, అక్కడ దరిద్ర స్థానానికి వెళ్ళాడు. ఇక్కడ దరిద్ర స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క దరిద్రుడు అక్కడ అది. భూమి మీద ధనవంతులకు ఆశపడుచున్నావా అని ఆశపడవద్దు. ధనవంతులకు ఆశపడేవారు శోధంలోను ఉరిలోను వాటిలో పడేవాళ్ళు నశించిపోతారు. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలో రక్షించబడేవాళ్ళు ధనవంతుల మటుకు అపేక్షించవద్దు. నేను వస్తుంటే ఉద్యోగంలో ఎంటర్ కానీ వస్తుంటే ఏం బిల్డింగులు ఏం అపార్ట్మెంట్లు అయితే చూసుకుంటా కట్టిపోతుంటే నా పక్కన ఈమె కూర్చుంది. అయ్యా ఈ టర్నింగ్లు కట్టారా ఇల్లు 1 కోటి అంటయ్యా. ఏంటి 1 కోటి అంటయ్యా? కొనేవాళ్ళు లేరా? 10 కోట్లు అంటే కొనేవాళ్ళు లేరా? అమెరికా దేశంలో ట్రంప్ గారు వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు ఉండేది. ఆ దేశం పరాది మన దేశంలో వెళ్ళకుండా గ్రీన్ కార్డు ఉండాలి. గ్రీన్ కార్డు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈయన వచ్చి అన్నాడు గ్రీన్ కార్డు తీసి మారేస్తున్నాం అన్నాడు. గ్రీన్ కార్డు తీసి మారేస్తున్నాం, గ్రీన్ కార్డు ఉంటానికి అందరు కొన్ని అన్నాడు. మరి ఎట్లాగంటే గోల్డ్ కార్డు ఇస్తానన్నాడు. ఏ కార్డు? గోల్డ్ కార్డు అయ్యా. ఏంటి గోల్డ్ కార్డు ఇస్తాను అన్నాడు. అది సరే కొనుక్కోమని అనుకున్నారు. ఎంత దాని ఖరీదు గుర్తులేదా? తీసుకోవడం మీరు ఎంత ఖరీదు? కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఆ గ్రీన్ కార్డు అనేది. గోల్డ్ కార్డు అది కొనుక్కుంటారంట. తర అమెరికా దేశం ఎంతకాలం ఉందో అన్ని తరాలు ఆ దేశస్తుల కింద అలా ఉండొచ్చు అంట. ఈ కార్డు వచ్చి తీసి పారేసాడు. అది గోల్డ్ కార్డు కొనుక్కుంటే అది కాదు, నీ మరణం కాదు, మునిమరణం కాదు, భూమి ఉన్నంత వరకు స్వార్థముగా నువ్వు నేటి. ఎంత చక్కని పోలిక. భూమి మీద ధనవంతుడు, అక్కడ దరిద్రం పెరిగాడు. ఏంటయ్యా నేను ధనవంతుడుగా పుట్టాను పెరిగాడు. ఓయ్ అబ్రహం, ధనవంతుడు నా చోటు అడిగించావు, ఆ చోటు నన్ను పడేసావండి అని మార్కెట్ మిస్టేక్ అటు తిరిగి మారిందా చూడవుతాయి. కంప్యూటర్ మిస్టేక్ ఏమైనా అయిందేమో, ఇక్కడ మిస్టేక్ రావా, కంప్యూటర్ దెబ్బతిన వైరస్ రాదు ఇక్కడ వచ్చినట్టు. మరి లేకపోతే ఇదేంటి? భూమి మీద ఎంత ధనవంతుడు నీ పక్కన, అది నా పక్కన, నేను చచ్చిపోయిన తర్వాత నీ పక్క సీట్ నాదనుకున్నాను. అది అన్నాడు అబ్రహామా, అది కాదు. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం ఉన్న అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, తను రేలుకుని నేల నుంచి నా నాలుగు చల్లార్చు లాజరు పోము, నేను ఈ అగ్ని జ్వాలలు యాత్ర పడుతున్నాను కేకలు వేసి. దరిద్రుడు అబ్రహాం గారి పక్కన ఉంటే సర్ప్రైజ్ అయిపోయి, అది నేను ఉండాల్సిన తరం కదా, అది నేను భూమి మీద ధనవంతుడిని పర్లోకంలో ఆయన పక్క నేను ఉండాలి. అని దళితుడు, నా దళితుడు నేనుండే తరం నువ్వు ఉన్నావా? అదేంటి అట్లా చేసావు అబ్రహాం గారు అని అంటే, కాదయ్యా, భూమి మీద ధనవంతుడు ఉన్నవాడు ఇక్కడ దళితుల స్థానం ఇస్తాం. భూమి మీద దళితులుగా ఉన్నాడు రాదు, అక్కడ ధనవంతుడు స్థానం ఇస్తాం. అరే సంగతి నాకు తెలవదే, ఆ సంగతి నాకు తెలవదాం అట్లా అనుకుంటేనా నా ఇల్లు వారికి మొత్తం వాడికి ఇచ్చేసి నేనే దళితులు ఉంటుండే అక్కడ. అరే రే భూమి మీద ఎంత ధనవంతుగా ఉన్నాను అనుకున్నాను, మొత్తం అయితే 100 ఏళ్ళు లేదు బతికింది.
ఇక్కడేమో చావే లేదంట, సాయంత్రం ఉండాలంట, ఫోటో కూర్చుకోవడం నేను పండుగ పోగొట్టుకున్నానే, జుట్టు తీసుకుంటే జుట్టు కూడా రావట్లేదంట. మీలో రక్షించబడిన వాడుగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అందరూ మీ తోటి వారు, మీ బంధువులు, మీ చుట్టాలు, మీ దగ్గర వారు, మీ సన్నిహితులైన వారు అలా అలా పెరిగిపోయి ఎంత ఉంటుందని తానే పెరుగుతున్నా నేను వాళ్ళకి పెరగలేకపోతున్నా అని చెప్పి చింతపడ మాకు. భూమి మీద ధనవంతులకు ఆశపడి వారు సోదరులు నానా గుడిలో పడిపోతారట. కాబట్టి భూమి సంబంధ వాటికి మనసు పెట్టమాకండి, పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టండి. ధనవంతుడు భూమి మీద ఉండి భూమి సంబంధ వాడికి మనసు పెట్టుకున్నాడు, ధనవంతుడు. నాలుగు భూమి మీద పుట్టి భూమి మీద ఉండి భూమి సంబంధ వాడికి మనసు పెట్టుకోకుండా పైన ఉన్న వాడికి మనసు పెట్టుకున్నాడు. అందుకే కన్ను మూసాడు, దోతలు వచ్చి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి ముగిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుని దేవుని మాటలు వింటున్నాము. కాబట్టి ఇక్కడ ధనవంతులుగా సుఖం పొందిన వాడు, కుమారుడా నువ్వు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైన సుఖం అనుభవించింది, అలాగే నువ్వు లాజరు కష్టం అనుభవించింది జ్ఞాపకం చేసు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాత్ర పడుతున్నావు. అన్నట్టు మాట్లాడి బుడ్రయ్య అన్నాడు. ఇక్కడ వారు అక్కడ కానీ అక్కడ వారు ఇక్కడ రాడారు కానీ నువ్వు వద్దు లేదా వద్దులు పొరగొట్టేసేమో. అంటే అగాధం వల్ల మధ్యలో అంటే అగాధం వల్ల నాలుగు పంపించాయా లేదా అప్పుడు గారు మీరు రండియా లేదా దేవుడికి మధ్యలో ఏం కడతాడు, బ్రిడ్జి కడతాడు. కట్టిన బ్రిడ్జి ఎక్కలేదన్న బాగుంది భూమి మీద ఉన్నప్పుడు. అంటే నరకలో ఉన్నవాడు పర్వతం వెళ్ళడానికి బ్రిడ్జి కట్టాడు, కానీ ఆ బ్రిడ్జి ఎక్కబెట్టి ఎక్కడ మరి ఎవరెక్కిన బ్రిడ్జి ఆరు ఎక్కి దాటాడు. ఇప్పుడే దాటాను, ప్రాణం ఉన్నప్పుడు అడ్డుగా ఇటుగా దాడతాం అనేది. ప్రాణం పోయిన తర్వాత ఇటోడు ఎటోడు ఎక్కడ దొంగలు అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడే. గప్ 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 ఎవరు పోయినాడు ఇంకా వాగాడా వాయిన ఉపయోగం ఉందా? గమనించండి, భూమి మీద ఉన్నప్పుడు మనం ఏదో అదే అయిపోయింది ఇది అయిపోయింది ఇది అనుకోమాకండి. అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. అది ఇక్కడ మనకు అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు కదా, ధనవాడలో ఇల్లు కొనుక్కోవచ్చు కదా, చూడకుండా అది కృష్ణాది ఒడ్డాన్ని కట్టుకోవచ్చు కదా అనుకున్నా నేను. కట్టుకున్నావా కావాలా 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 మరి ఎందుకు ఎక్కడ లేదు? ఇవన్నీ చూసి నాకు లేదు లేదు అనుకుంటున్నానా? ఇవన్నీ చూసి అరే ఈ నాలుగునే కదా ఇవన్నీ కొనుక్కొని అనుభవించదు, ఈ నాలుగు వాడికి కదా, నేనైతే కొనలేదు కానీ ఇది కొనుక్కోలేదు కానీ ఉంచుకోలేదు కానీ ఇది సంపాదించలేదు కానీ ఇవే మనసు లేదు కానీ పైన ఉన్న వాటి మీదనే కానీ వాటి మనసు అది అయినా చూడగానే మనిషి తిరుగుతాను. అంత ఎక్కడ తిరిగితే ఆయన ఒళ్ళు రాలితే ఏమనుకున్నాడు ఏంటి, ఒళ్ళు రాలితే తిరగమాక పైన ఉన్న వాటి మీదనే కానీ మనస్సు ముగిస్తున్నాను. కాబట్టి విశ్వాసంగా తల్లులేని వాళ్ళ సహోదరైన వాళ్ళ అనేక లేని భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. ప్రభు నమ్మే భాగ్యము, ప్రభు సూచించే భాగ్యము, ప్రభు పడిచే భాగ్యము, ఏడు వాక్యమైన భాగ్యము, భావన పొందించిన భాగ్యము మీకు దొరికింది. కాబట్టి ఇప్పుడు మీరు ఫైనల్గా రాజు చెరక కోరుకుంటావా, ధనవంతుగా ఉన్న కోరుతున్నావా? ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటావు? భూమి మీద ధనవంతులుగా ఉండి అక్కడ దరిద్రులుగా ఉంటావా? ఇక్కడ దరిద్రులుగా ఉండి అక్కడ ధనవంతులుగా ఉంటావా? అది కాదయ్యా, ఇక్కడ ధనవంతులుగా అక్కడ ధనవంతులు ఉంటానయ్యా. అమ్మ కావాలి అంటే సాధ్యమా? అమ్మన్నా కావాలి, ఇదన్నా కోరుతాం. ఈ పడ మీద ఆ పడ మీద ఇస్తానయ్యా, అడుక్కాని వేస్తానంటే ఆ పడవ ఆ ఊరు వెళ్తే ఈ పడవ ఈ ఊరు వెళ్తుంది. రెండు పడవ కాలు ఎత్తే ఆ ఊరు వెళ్తాడు, ఈ ఊరు వెళ్తాడు, అడికి వెళ్ళిపోతాడా? ఎడిగిపోతాడు. ఎవడో లేదు యజమానులకు ప్రియమైనటువంటి చూడ విశ్వాసం వల్లరా వాళ్ళకి ప్రభుత్వ విశ్వాసం ఉంటుందా? అది ఎంత భాగ్యమని నేను అనుకుంటున్నా. భాగ్యం అంటే ఇది భాగ్యంగా మీరు అనుకోమాకండి. ఇది భాగ్యం అనుకుంటే దాన్ని పక్కన పెట్టేస్తారు, అది భాగ్యం అనుకుంటే దీన్ని పక్కన పెడతాం.
పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టు. ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారు. మహోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన దైవజనులు తీసుకుని వచ్చి చెప్పిన వర్తమానాలు ప్రభావ మీరు మాకు అనుగ్రహం చేసినందుకు స్తుతిస్తున్నాను.